పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. జనసేన ఆవిర్భావ సభ ఎఫెక్ట్. పవన్ కళ్యాణ్ జయకేతనం సభలో మొదలై కూటమి ఇండైరెక్ట్ ఫైటింగ్లో పడిపోయిందా? ఆ చిచ్చు సోషల్ మీడియా వేదికగా ఫైటింగ్. జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు పిఠాపురంలో జరిగిన సమావేశం తర్వాత రాష్ట్రంలో కూటమిలోని ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన క్యాడర్ మధ్య గ్యాప్ పెరిగింది. పిఠాపురం వేదికగా చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల క్యాడర్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకునే పరిస్థితి ఏర్పడింది. పార్టీ అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల మధ్య కెమిస్ట్రీ బాగానే ఉన్నప్పటికీ క్యాడర్ మాత్రం పూర్తిగా ఈ సభ తర్వాత విడిపోయినట్లే కనిపిస్తుందని సోషల్ మీడియాలో పోస్టింగ్లు చూస్తుంటే అర్థమవుతుంది. ఇద్దరు ఒకరిపై ఒకరు నెపం వేసుకుంటూ ఎవరి వల్ల గెలుపు అనే అంశంపై తమకు తోచినట్లు పెడుతున్న కామెంట్స్ కాకరేపుతున్నాయి. జయకేతనం సభలో పవన్ కళ్యాణ్తో పాటు నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఉష్ణోగ్రతల కంటే గరిష్టంగా హీటును రెండు పార్టీల్లో పుట్టించిందనే చెప్పాలి. 4 దశాబ్దాల చరిత్ర ఉన్న తెలుగుదేశాన్ని తానే నిలబెట్టానని పవన్ కళ్యాణ్ అన్న కామెంట్లు, వర్మను ఉద్దేశించి నాగబాబు పరోక్షంగా చేసిన కామెంట్లపైనే ఇప్పుడు సోషల్ మీడియాలో తమ్ముళ్ళు బాధపడిపోతున్నారు. తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీని ఒకరు నిలబెట్టేది ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. తమకు 175 నియోజకవర్గాల్లో ఓటు బ్యాంకు, క్యాడర్ బలంగా ఉందని, జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో బలంగా ఉందో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. ఈ విషయాలు తెలియకుండా మాట్లాడితే ఊరుకోబోమంటూ ఒక రకంగా వార్నింగ్ ఇచ్చినట్లే వారి కామెంట్స్ కనబడుతున్నాయి. 2 హామీల విధి విధానాలపై చర్చ. జనసేన క్యాడర్ ధీటైన సమాధానం. జనసేన క్యాడర్ కూడా ధీటుగానే సమాధానం ఇస్తుంది. నిజానికి జైల్లో ఉన్న చంద్రబాబును పవన్ కళ్యాణ్ పరామర్శించడం దగ్గర నుంచి కూటమి ఏర్పాటు వరకు ఆయన చేసిన కృషిని మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కష్టకాలంలో ఉన్న టీడీపీని పవన్ కళ్యాణ్ ఆదుకున్న విషయాన్ని ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందేనని ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందంటూ నిలదీస్తున్నారు. తాము కష్టపడి పనిచేయడం, తక్కువ సీట్లకే పోటీ చేయడం, ఉభయ గోదావరి జిల్లాలో తమకు పట్టున్న ఓటు చీలకుండా కూటమి గెలుపుకు కారణం ఎవరికి వారు సోషల్ మీడియా వేదికగా అంటున్నారు. దీంతో కూటమి మధ్య అగాధం ఏర్పడుతుందనే ఆందోళన ఇరు పార్టీల నేతల్లో కనిపిస్తుంది. నాగబాబు విషయాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోకపోయినా వర్మ చేసిన త్యాగాన్ని ఆయన కించపరచడం ఏంటంటూ టీడీపీ క్యాడర్ గుర్రుగా ఉంది. గతంలో వర్మ స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఎవరికి ఎన్ని ఓట్ల శాతం వచ్చాయో తెలుసుకుంటే బాగుంటుందని కూడా సూచిస్తున్నారు. కూటమి అంటే కలిసి పోటీ చేయడం, కలిసి పనిచేయడమేనని, అంతే తప్ప ఏ ఒక్కరి వల్ల విజయం సాధ్యం కాదని, రాష్ట్రానికి చంద్రబాబు నాయకత్వం అవసరమని భావించి జనం ఓట్లేశారని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. ఇదే సమయంలో జనసేనను కించపరిస్తే నష్టపోయేది మీరేనంటూ జన సైనికులు కూడా హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద జయకేతనం సభ మాత్రం రెండు పార్టీల క్యాడర్లో గ్యాప్ మాత్రం బాగానే కనిపిస్తుంది. ఇద్దరు సంయమనం పాటిస్తే మంచిదని, లేకుంటే ఇరువురికి నష్టమైన అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.